దేవుడు ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళడు. కానీ కాలం ఎవరిని అడిగి వెళ్ళదు. అమ్మ అంటే చాలా మందికి ఇంట్లో ఉండే ఒక మనిషి. హాయ్, హలో, నమస్తే, వడక్కం. మీరు వింటున్నారు మనసుతో మాట్లాడే మాట. ఈరోజు టాపిక్ అమ్మ ఉన్నప్పుడు ఆమె విలువ తెలియదు. ఈరోజు మీకు ఒక ప్రశ్న అడగాలి. ఈ ఉదయం మీ అమ్మతో మాట్లాడారా? అవును అనే ముందు ఒకసారి ఆలోచించండి. మాట్లాడారా? అవసరం కోసం 2 మాటలు మాత్రమే మాట్లాడారా? మనలో చాలా మందికి అమ్మ అంటే ఇంట్లో ఎక్కువగా ఉండే ఒక మనిషి. ఆమె పిలుస్తుంది, ఆమె వండుతుంది, ఆమె ఎదురు చూస్తుంది. అందుకే ఆమె ఎప్పటికీ అలాగే ఉంటుందని అనుకుంటాం. కానీ కాలం ఎవరినీ అడిగి వెళ్ళదు. ఒక చిన్న కథ చెప్తాను. ఒక అబ్బాయి ప్రతిరోజు ఉదయం ఉద్యోగానికి వెళ్ళే ముందు అమ్మ అడుగుతుంది, బాబు టిఫిన్ తిన్నాక వెళ్ళు అని. కానీ ఆ బాబు ఏమంటాడు తెలుసా? అమ్మ టైం లేదు అని వెళ్ళిపోయేవాడు. ఒకరోజు అమ్మ ఆ మాట అనలేదు. ఇంట్లో చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు అమ్మ ఆసుపత్రిలో ఉంది. ఆ రోజు మొదటిసారి ఆ అబ్బాయికి అమ్మ పిలుపు ఎంత విలువైందో అర్థమైంది. నేస్తం, ప్రపంచం మొత్తంలో ఎవ్వరు తిన్నావా అని అమ్మ అడిగినంత ప్రేమతో అడగలేరు. మనం పెద్దవాళ్ళం అవుతున్నాం, కానీ అమ్మ కళ్ళల్లో ఇంకా మనం చిన్న పిల్లలమే. అమ్మ కోప్పడుతుంది, అమ్మ మాట్లాడుతుంది, రోజుకి 10 సార్లు ఫోన్ చేస్తుంది. అది అనుమానం కాదు, అమ్మ మన మీద చూపించే ప్రేమ. గుర్తుపెట్టుకో, ఒకరోజు అమ్మ వంట రుచి గుర్తుకొస్తుంది, అమ్మ పిలుపు గుర్తుకొస్తుంది, అమ్మ చేతి దెబ్బ గుర్తుకొస్తుంది. కానీ మళ్ళీ తిరిగి ఆ క్షణాలు రావు. ఉన్నప్పుడే అమ్మతో ప్రేమగా ఉండడం నేర్చుకో. అందుకే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ దూరం ఉంటే ఫోన్ చేసి మాట్లాడండి. పెద్దగా ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. అమ్మ ఎలా ఉన్నావు అని ఈ ఒక్క చిన్న మాట మాట్లాడితే చాలు. ప్రేమతో ఆమె ఈ ప్రపంచాన్నే జయించినంత సంతోషం ఇస్తుంది. దేవుడు ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళాడు. అందుకే అమ్మని సృష్టించాడు. అమ్మ ఉన్నప్పుడే అమ్మ విలువ తెలుసుకోండి, అమ్మని ప్రేమించండి, అమ్మని పూజించండి. నేను చెప్పిన ఈ వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నేను ఇప్పుడిప్పుడే తెలుగు కొద్దిగా నేర్చుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మీకు నేను చెప్పిన వీడియోలో ఏదైతే పదం మీకు నచ్చినట్టయితే దయచేసి నన్ను కామెంట్ చేసి తెలపండి. మీరు కామెంట్ చేయడం వల్లనే నాకు తెలుస్తుంది నేను సరిగా చేస్తున్నానా లేదా. మీరు మీరు చెప్పకపోతే నేను ఇలానే ఉండిపోతాను. నాకేం అర్థం కాదు. మీరు ఏదైనా తప్పు ఉంటే ఇక్కడ తప్పు ఉందని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకోటి, నేను చెప్పిన మాటలు మీ హృదయానికి తాకితే ఇంకో హృదయానికి చేరేలా షేర్ చేయండి. నన్ను ఆదరించండి ప్లీజ్. ధన్యవాదాలు. ఒక నిమిషం ప్లీజ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.